శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురంలో గొర్లె శ్రీరాములు నాయుడు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ సాధించి మన ప్రాంతానికి తూర్పు కాపు సామాజిక వర్గానికి వన్నె తెచ్చిన రాజకీయ దురంధరుడు గొర్లె శ్రీరాములు నాయుడు అని అన్నారు. రాజకీయాలలో అనేక ఉన్నత పదవులను అధిరోహించారన్నారు. మా పెదనాన్నైనటువంటి శ్రీరాములు నాయుడు స్ఫూర్తితో రాజకీయాల్లో మెలుగుతున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వర్ధంతి వేడుకల రోజు నూతన వస్త్రాలను పేదలకు పంపిణీ చేశారు. అదేవిధంగా పెరటి కోళ్లను పంపిణీ చేశారు. ప్రతి ఏటా ఆయన వర్ధంతి రోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతమ నేత మా పెదనాన్నగారు అయినటువంటి గొర్లె శ్రీరాములు నాయుడు తాలూకా 19వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అతని వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం. ఎందుకంటే ఈ జిల్లాకి ఒక మకుటం లేని, ఈ జిల్లాకే కాదు ఈ 3 జిల్లాల్లో కూడా ఒక మకుటం లేని మహారాజుగా రాజకీయంలో ఎంతో నిష్ఠతో పనిచేసి ఈరోజు రాజకీయాలను కూడా ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఈరోజు అతని వర్ధంతికి చాలామంది మా నియోజకవర్గంలో ఉన్న పెద్దలు కానీ అందరూ కూడా రావడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనిపైన ఇతనికి జ్ఞాపకార్థమే అక్కడ భద్రమంకలమ్మ గుడి దగ్గర యాత్ర కార్యక్రమాన్ని కూడా 3 సంవత్సరాలు, 3వ సంవత్సరం ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలు ఎవరు చేసినా ఒక మాట అంటే మాట తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసే వ్యక్తి శ్రీరాములు నాయుడు గారు. ఈరోజు ఆనాడు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఎంతోమంది ఈరోజు జిల్లాలో ఉన్న చాలామంది అన్ని కులస్తులకు కూడా ఈరోజు అన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉన్నాయంటే అతని ప్రాపకం వల్లే జరిగాయి. కాబట్టి అతని నిరంతరం స్మరించుకుంటూ అతని గొర్లె అనే బ్రాంచ్ ద్వారా ఈరోజు మేము ఎమ్మెల్యే గారైనా అతని చలవతోటే అతని పేరుతోటి ఈరోజు మేము ఎమ్మెల్యేగా కూడా ఈ అవకాశం కల్పించినందుకు అతనికి భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.